శాంతి. ఈరోజు 20th జూన్ మురళి. బాబా ఈ మురళిని విశేషంగా కన్యలను దృష్టిలో పెట్టుకొని వినిపించారు. కన్యలు ఎలా ఉండాలి, ఎటువంటి భావం ఉండాలి, దేనికోసం సమయం తీయాలి, ఇలా మొత్తం కన్యలని ఎక్కువగా మహిమ చేస్తూ వారి బాధ్యతని గుర్తు చేయిస్తూ కన్యలు ఏం చెయ్యాలి ఇప్పుడు అనేది కూడా వినిపించారు. మరి మమ్మ విశేషతల్ని చూసినట్లయితే మమ్మ కన్యలకు చాలా ఆదర్శంగా ఉండేవారు. ఒక తల్లిగా జగన్మాతగా అందరికీ పాలన చేస్తూ ఉన్నారు. కానీ మమ్మ కన్యలందరూ కూడా అలా స్వయాన్ని భావిస్తే ఎవ్వరూ చెడు దృష్టితో మనల్ని చూడలేరు అని మా అమ్మ వినిపించేవారు. ఎవరైనా వచ్చి ఫలానా వ్యక్తి నన్నే చూస్తున్నాడు అని చెప్తే మా అమ్మ అడిగేదంట, మీకెలా తెలిసింది అని. వెంటనే రియలైజ్ అయిపోయేవారంట. మీకెలా తెలిసింది అంటే మీరు చూస్తేనే కదా, మీరు మాటి మాటికి వాళ్ళ వైపు చూస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళు మన వైపే చూస్తున్నారు అనేది తెలుస్తుంది. మీ దృష్టి బాబా పైన ఉంటే ఆ వ్యక్తి యొక్క దృష్టి కూడా టర్న్ అవుతుంది. మనం బాబాను మనసులో పెట్టుకుంటే, బాబాను స్మృతిలో ఉంచుకుంటే, బాబా స్మృతి ఎలాంటి జాదు పని చేస్తుంది అంటే ఎవరు మన పైన దృష్టి వేసినా వాళ్ళకి మనం లైట్గానే కనబడతాము అని మా అమ్మ చెప్పేవారు. మరి అలాంటి స్థితిని మనం కూడా తయారు చేసుకుంటూ ఈరోజటి మురళి విందాము. मीठे बच्चे, अब चने मुट्ठी के पीछे अपना समय बर्बाद नहीं करो. अब बाप के मददगार बन बाप का नाम बाला करो. మధురమైన పిల్లలు, ఇప్పుడు పిడికెడు శనగల కోసం మీ సమయాన్ని వృధా చేయకండి. ఇప్పుడు తండ్రికి సహయోగులుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతి చెయ్యాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు పిడికెడు శనగల వెనక మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పుడు తండ్రికి సహయోగిగా అయి అంటే బాబాకు సహయోగిగా అయి బాబా పేరును ప్రత్యక్షం చేయండి. విశేషంగా కుమారీలు, ఇన్ జనరల్గా అందరికీ, విశేషంగా కుమారీలకు ప్రశ్న, इस ज्ञान मार्ग में तुम्हारे कदम आगे बढ़े हैं, उसकी निशानी क्या है? ఈ జ్ఞాన మార్గంలో మీ అడుగులు ముందుకే వెళ్ళాయి, మీ అడుగులు ముందుకే వెళ్తున్నాయి అని చెప్పడానికి గుర్తేమిటి? జవాబు, जिन बच्चों को शांतिधाम और सुखधाम याद रहता है. ఏ పిల్లలకైతే శాంతిధామం సుఖధామం గుర్తుంటుందో, याद के समय बुद्धि कहाँ पर भी भटकती नहीं है. స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపు కూడా భ్రమించుట లేదో, బుద్ధి మే వ్యర్థ కే ఖ్యాలాత్ నహీ ఆతే. బుద్ధిలో వ్యర్థమైన ఆలోచనలే కలగట్లేదు. బుద్ధి ఏకాగ్ర హై, జుట్కా నహీ కాతే. బుద్ధి ఏకాగ్రమై ఉంది, గుట్కలు వేయట్లేదు. ఖుషీ కా పారా చెడా హువా హై, సంతోషపు పాదరసం ఎక్కి ఉంది. తో ఇస్సే సిద్ధ హై కి కదం ఆగే బఢ్ రహే హై. దీంతో రుజువవుతుంది అడుగులు ముందుకే సాగుతున్నాయి అని. ఇవన్నీ లక్షణాలతో రుజువవుతుంది అడుగులు ముందుకేస్తున్నాము అని. ఏంటి? శాంతిధామం సుఖధామం గుర్తు రావాలి. బాబాని జ్ఞాపకం చేసే సమయంలో బుద్ధి భ్రమించకూడదు, బుద్ధిలో వ్యర్థమైన ఆలోచనలు రాకూడదు, బుద్ధి ఏకాగ్రం అవ్వాలి, యోగంలో నిద్ర రావద్దు, సంతోషపు పాదరసం పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ ప్రూఫ్ మనం ముందుకెళ్తున్నాము అని చెప్పటానికి. లేకపోతే స్థితి ఆగిపోయినా ఉంటుంది, వెనక్కైనా తగ్గి ఉంటుంది. ओम शांति। बच्चे इतने समय
यहाँ बैठे हैं, दिल में भी आता है कि हम जैसे शिवालय में बैठे हैं. పిల్లలు ఇంత సమయం నుండి ఇక్కడ కూర్చున్నారు. హృదయంలో అనిపిస్తుంది కదా, మేము శివాలయానికి వచ్చాం, శివాలయంలో కూర్చున్నాము అని. శివబాబా కూడా గుర్తొస్తారు, స్వర్గం కూడా గుర్తొస్తుంది, స్మృతితోనే సుఖం లభిస్తుంది. ఇది కూడా బుద్ధిలో ఉంది కదా, మేము శివాలయంలో కూర్చున్నాము అనుకోగానే సంతోషం పెరుగుతుంది. జానా తో ఆక్రిన్ సభీకు శివాలయ మే హై. ఒకరోజు అందరం వెళ్ళాల్సింది కూడా ఎక్కడికి? శివాలయానికే కదా. శాంతిధామంలో అలా ఎవరు కూర్చొని ఉండిపోరు, శివాలయానికి వెళ్తారు. శివాలయం ఏది? స్వర్గాన్ని బాబా శివాలయం అంటున్నారు. అయితే శాంతిధామం కూడా శివాలయమే. బాబా ఏమన్నానంటే శివాలయంలోనే కూర్చొని ఉండిపోరు, మళ్ళీ వెళ్తారు. కానీ వెళ్ళేది కూడా ఎక్కడికి? శివాలయానికి. వాస్తవంగా శాంతిధామాన్ని శివాలయం అంటారు, సుఖధామాన్ని కూడా శివాలయం అంటారు. రెండిటి స్థాపన బాబా చేస్తూ ఉన్నారు. మీరు పిల్లలు ఎప్పుడు స్మృతితో రెండూ చేస్తున్నారు. సుఖధామం శాంతిధామాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఒక శివాలయంలో శాంతి లభిస్తుంది, మరొక శివాలయంలో సుఖం. అందుకని శాంతి సుఖం రెండు కావాలి కాబట్టి రెండిటిని జ్ఞాపకం చేస్తారు. యహ హే దుఃఖధామ్, ఇది దుఃఖధామం. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చొని ఉన్నారు. శాంతిధామం మరియు సుఖధామం తప్పితే ఇంకేది మీకు గుర్తు రాకూడదు. బల్ కహా భీ బైఠే హో, దందే ఆది మే బైఠే హో, తో భీ బుద్ధి మే దోనో శివాలయ యాద్ ఆనే చాహియే. మీరు ఎక్కడ కూర్చున్నా సరే, వ్యాపారం మొదలైనవి చేసుకుంటున్నా సరే, బుద్ధిలో శివబాబా గుర్తు రావాలి, శివాలయం స్మృతిలోకి రావాలి. ఈ దుఃఖధామాన్ని పూర్తిగా మరచిపోవాలి. పిల్లలకి తెలిసి ఇది వేశ్యాలయంగా ఉంది అని. మరి ఈ దుఃఖధామం ఎప్పుడు సమాప్తం అయిపోతుంది? ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? జుట్కా అది నహి ఆనా చెయ్యే. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు కునికి పాటలు పాడకూడదు, కూర్చొని సైలెంట్గా నిద్రపోతూ ఉంటారు. బాబా అన్నారు అలా చేయకూడదు. బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. నిద్రపోయారు అంటే అర్థం ఏంటి? బుద్ధి ఏకాగ్రంగా మురళి వైపు, ఎవరు నాకు వినిపిస్తున్నారు, ఎవరు నాకు ఈ చదువు చదివిస్తున్నారు అనే ధ్యాసలో లేకపోతే భ్రమించిన బుద్ధికి ఏమవుతుంది? అలసట కలుగుతుంది, నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే బాబా వినిపిస్తూ ఉంటే ఈ మురళిని ఎంత ఏకాగ్రంగా వినాలి. మాయా విఘ్నాలు పడుతూ ఉంటాయి. పిల్లలందరూ తండ్రిని గడియ గడియ మరచిపోతున్నామని చెప్తారు. కానీ బాబా ఏం చెప్తారంటే, పిల్లలు గడియ గడియ మన్ మనాభవ స్థితిలో ఉండండి. బచ్చే మన్ మనాభవ. విభిన్న రకాల యుక్తులు బాబా తెలుపుతూ ఉంటారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, బుద్ధిలో ఇదే గుర్తుండాలి, మేము మొదట శాంతిధామం తర్వాత సుఖధామానికి వెళ్తాము, అంటే శివాలయంకి వెళ్తాము అని. ఇలా గుర్తున్నా సరే మీ పాపాలు తొలగిపోతాయి. మీరెంతెంత తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటే అంతంత మీ అడుగులు ముందుకెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఇతర ఆలోచనలు ఏవి రాకూడదు, లేకపోతే ఇంకా అధికంగా నష్టపోతారు. అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం కదా ఇది. ఇక్కడ కూర్చొని వ్యర్థమైన ఆలోచనలు, అక్కడిక్కడి ఆలోచనలు చేస్తే ఇక్కడి వాతావరణాన్ని దూషితం చేసినట్టుగా అవుతుంది. అందుకని బాబా అన్నారు, ఇక్కడ కూర్చొని మీరు నన్నే జ్ఞాపకం చేయండి. బాబా ఇన్ని పాయింట్స్ వినిపిస్తున్నారు కదా, ఎలా జ్ఞాపకం చేయాలి అని, అవే ఆలోచనలు చేయాలి. ఇంకా వేరే వ్యర్థమైన ఆలోచనలు చేస్తే నష్టపోతాము. ఫాయిదేకి బదిలీ और ही नुकसान करते हो. లాభానికి బదులుగా ఇంకా ఎక్కువగా నష్టపోతారు. ఇంతకుముందు కూర్చున్నప్పుడు బాబా అయితే చెకింగ్ చేయడానికి కొంతమందిని పెట్టేవారు. పిల్లలు బుద్ధి యోగం ఎక్కడ జోడించారు,
ఏం చేస్తున్నారు యోగంలో మీరందరూ అబ్జర్వ్ చేయాలి అని చెప్పి ఒకరిద్దరిని మానిటర్గా పెట్టేవారు. యోగ బట్టీల సమయంలో కానీ యోగం చేస్తూ ఉన్నప్పుడు గమనించండి అని చెకింగ్ చేసేవారు. ఎవరు కునికిపాట్లు పాడట్లేదు కదా, నిద్రపోవట్లేదు కదా, ఆవలింతలు తీస్తూ నిద్రలోకి జారుకుంటున్నారా, కళ్ళు మూసుకొని కూర్చున్నారా, ఇవన్నీ గమనించేవారు. చాలా అలర్ట్గా చేసేవారు. బాబా కూడా చూస్తూ ఉంటారు, వీరి బుద్ధియోగం ఎక్కడ భ్రమిస్తూ ఉంది, ఏంటి అలా తూగుతూ నిద్రపోతూ ఉన్నారు అని బాబా గమనిస్తారు. ఇలా ఎంతోమంది వస్తారు, ఏమీ అర్థం కాదు. కొందరైతే చెప్తారు, నాకు అస్సలు నిద్ర పట్టదు, ఇక్కడ రాగానే నిద్ర వస్తుంది అంటారు. చాలా ప్రశాంతత, శాంతి ఉంటుంది కదా, మైండ్ రిలాక్స్డ్గా అయిపోయి నిద్రలోకి జారుకుంటుంది. కానీ బాబా అంటున్నారు, పిల్లలు చాలా గొప్ప సంపాదన ఇది. ఒక్కొక్క పాయింట్ బుద్ధిలో పెట్టుకుంటూ ఉంటే లక్షల రూపాయల సంపాదన జరుగుతూ ఉంటుంది. సంపాదించుకునే వారికి నిద్రనా? సంపాదనకి నిద్రకి ఆపోజిట్ ఇది. మరి మీరు సంపాదించుకుంటున్నాను అనే స్మృతిలో ఉండాలి కదా. బుద్ధి భ్రమిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా ఎంతోమంది వస్తూ ఉంటారు, బ్రాహ్మణీలు తీసుకొస్తారు. శివబాబా ముందు చాలా మంచి పిల్లలై మీరు కూర్చోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే వీరు ఆర్డినరీ టీచర్ కాదు, తండ్రి స్వయంగా పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా సావధానంగా అయిపోయి కూర్చోవాలి. బాబా పావుగంట పిల్లలకు ముందుగా యోగం చేయిస్తారు, శాంతిగా కూర్చోబెడతారు. మీరు 1-2 గంటలు కూర్చుంటారు. అందరూ మహారథిగా అయితే లేరు కదా, అంటే కొంతమంది 1-2 గంటలు కూడా యోగంలో కూర్చుంటారు. కానీ ముందుగా క్లాస్కి ముందైతే బాబా ఒక పావు గంట శాంతిగా కూర్చోబెడతారు. మహారథులుగా అయితే అందరూ ఉండరు కదా, ఎవరైతే కచ్చాగా ఉంటారో వారిని సావధానపరచడం జరుగుతుంది. సావధానపరచడంతో జాగృతం అయిపోయి కూర్చుంటారు. ఎవరైతే స్మృతిలో ఉండరో, వ్యర్థమైన ఆలోచనలు నడిపిస్తూ ఉంటారో వాళ్ళు ఒక విధంగా విఘ్నాలు వేస్తూ ఉన్నట్టే. ఎందుకంటే వేరే వారి బుద్ధియోగాన్ని కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు, వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ. మరి అలా విఘ్నాలు వేస్తే బుద్ధి అక్కడిక్కడ భ్రమిస్తూ ఉంటే మరి ఏమవుతుంది స్థితి? అందుకే బాబా చెప్తారు, 3 రకాల కేటగిరీ పిల్లలు ఉన్నారు. మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, కాలిబలంతో నడిచే సైన్యం. మనం ఏ కేటగిరీ చూసుకోవాలి. బాబా ఈరోజు విచార సాగర మంతన చేసి వచ్చారు. మ్యూజియంలో లేక ప్రదర్శనలో మీరు పిల్లలు శివాలయం, వేశ్యాలయం, పురుషోత్తమ సంగమ యుగం, ఈ 3 గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. ఇది చాలా బాగుంటుంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడంతో. అర్థం చేయించే ముందు అక్కడ ఒక మోడల్ని తయారు చేసి పెట్టమని ఇంతకుముందు కూడా బాబా మురళిలో వినిపించారు. ఈ చిత్రాలు చాలా పెద్ద పెద్దవి తయారు చేయాలి. అన్నింటికంటే చాలా పెద్ద హాల్ని వీటి కోసం తీసుకోవాలి. అంటే ఈ మోడల్ కోసం చాలా పెద్ద హాల్ని కేటాయించాలి అంటున్నారు, సంగం యుగం మోడల్ని చూపించడానికి. అప్పుడు మనుషుల బుద్ధిలో వెంటనే తెలిసిపోతుంది. పిల్లలకు ఆలోచన కలుగుతూ ఉండాలి, ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి కదా. మ్యూజియంలో, చిత్రాలలో పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా మంచిగా ప్రజెంట్ చేయాలి. మనుషులకు మంచి రీతిగా అర్థం అవ్వాలి, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రాపర్గా లభించాలి. బాబా అన్నారు, మీరు తపస్యలో 5-6 కూర్చోబెడుతున్నారు, కానీ అసలు 10-15 మందిని కూర్చోబెట్టాలి అంటున్నారు. ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. 5-6 సరిపోరు, ఒక 10-15 మందిని కూర్చోబెట్టండి అంటున్నారు. పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయించి క్లియర్ అక్షరాల్లో రాయాలి. ఎంత బాగా అర్థం చేయిస్తే అందులో కొంత అర్థం చేసుకుంటారు. మనం చాలా ఎక్కువ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునేది మాత్రం కొద్దిగానే అర్థం చేసుకుంటారు. ఎంతో బాగా చెప్తేనే కానీ కొద్దిగా అర్థమవుతుంది. మీరు శ్రమ చేస్తూ ఉంటారు అర్థం చేయించడానికి, ఎందుకంటే బుద్ధి రాయిగా మారిపోయింది కదా. రాతి బుద్ధికి అర్థం చేయించాలంటే చాలా శ్రమ చేయాలి. ఎంత వీలైతే అంత మంచి రీతిగా అర్థం చేయించాలి. ఎవరైతే సర్వీస్లో ఉంటారో వారి సర్వీస్ని పెంచాలనే ఆలోచనలు చెయ్యాలి.
సర్వీస్ యొక్క కొత్త కొత్త యుక్తులను రచించాలి. ప్రొజెక్టర్ ప్రదర్శనలో అంత మజా ఏమీ రాదు. మ్యూజియంలో వచ్చినంత మజా ప్రొజెక్టర్లో చూస్తూ ఉన్నప్పుడు రాదు, ప్రదర్శన వింటున్నప్పుడు రాదు అంటున్నారు. ప్రొజెక్టర్తో అయితే అసలు ఏమీ అర్థమే కాదు అంటున్నారు. అన్నింటికంటే మంచిది మ్యూజియం. ప్రొజెక్టర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆడియో వీడియో ఉన్న ప్రొజెక్టర్ కాదు, ఒకప్పుడు ఉన్నటువంటివి ఓహెచ్పి అనేవారు. అందులో కేవలం విజువల్స్, రీల్స్, కేవలం ఒక బొమ్మను గోడపైన చూపించేవారు. మాటలేమీ ఉండేది కాదు, వీడియో ఏమీ ఉండేది కాదు. వీడియో లేదు. ఇప్పుడైతే ప్రొజెక్టర్లో మనం వీడియో చూపిస్తాం, చాలా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఒకప్పుడు ఉన్నవి ఓహెచ్పి ప్రొజెక్టర్స్, దానిలో కేవలం ఒక క్లిప్పింగ్ పెడితే అది బొమ్మ అలా చూపిస్తుంది, ఒక రీల్ని అలా బొమ్మగా చూపిస్తుంది. ఏ ఫిగర్ పెడితే, స్లైడ్ ఏది పెడితే అదే స్లైడ్ కనబడుతుంది, అంతకుమించి దానిలో మూమెంట్ ఏమీ ఉండదు. అందుకని అది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అంటున్నారు, అదొక బోరింగ్. కానీ మ్యూజియంలో చాలా బాగుంటుంది అంటున్నారు పాప. ఒక గదిలో అన్నింటికంటే మంచిది మ్యూజియం. భలే చిన్నగా ఉన్నా పర్వాలేదు, ఒక గదిలో తప్పనిసరిగా మీరు శివాలయం, వేశ్యాలయం, పురుషోత్తమ సంగమ యుగం యొక్క సీన్ని చూపించండి. చిన్న మ్యూజియం అయినా ఈ సీన్ కోసం ఒక గదిని కేటాయించండి అంటున్నారు పాప. అర్థం చేయించడానికి చాలా విశాలమైన బుద్ధి కావాలి. బేహద్ తండ్రి, బేహద్ టీచర్ వచ్చారు. మరి అలా కూర్చొని ఉండిపోతారా ఏంటి బాబా? చాలా కాలం ఉంటారా బాబా? పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎంఏలు, బిఏలు పాస్ చేస్తూ ఉన్నారు. బాబా అలా కూర్చొని ఉండిపోతారు అనుకుంటున్నారా మీకోసం? ఇంకా ఆ లౌకిక చదువుల్లో మీరు సమయాన్ని గడిపేస్తూ ఉంటే బాబా వెళ్ళిపోతారు. మరి కొద్ది సమయంలో నేను వెళ్ళిపోతాను అంటున్నారు. ఈ కొద్ది సమయం కోసం కూడా మీరు మేలుకోరా? మంచి మంచి అమ్మాయిలు ఏమంటున్నారు? 4-5 రూపాయల కోసం అనవసరంగా తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఏదో సంపాదించాలి, నేను సంపాదించాలి, జాబ్ చేయాలని అనుకుంటున్నారు. ఏం చేస్తారు సంపాదించి? శివాలయంలో మీరు ఉన్నతమైన పదవిని పొందాలని లేదా? ఇలాగే జాబ్ చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటూనే సమయాన్ని గడిపేస్తే భగవంతుడు వెళ్ళిపోతారు. మరి శివాలయంలో మీరు ఏం పదవిని పొందుతారు అంటున్నారు. బాబా చూస్తూ ఉంటారు, చాలా మంది కుమారీలు ఏ బంధనం లేకుండా ఫ్రీగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి ఎంత పెద్ద శాలరీ వస్తున్నా సరే అవి పిడికెడు శనగలు లాంటివే అంటున్నారు. అవన్నీ సమాప్తం అయిపోతాయి, ఏవి మిగిలేవి లేదు, అన్ని వినాశనంలో పోయేవే ఉన్నాయి. బాబా అయితే ఇప్పుడు ఈ పిడికెడు శనగల నుండి విడిపించి మనల్ని స్వర్గానికి యజమానిగా చేయడానికి వచ్చారు. కానీ ఆ పిడికిలు తెరవరే. కోతికి ఎలా అయితే శనగల పైన మోహం బాగా ఉంటుంది, బాబా ఎగ్జాంపుల్ ఇస్తారు, అలాగే పిడికిలు బిగించి ఆ శనగల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. మరేముంది ఆ చేతిలో? విప్పితే శనగలే అవి, వాటికి పెద్దగా విలువేమీ లేదు. కానీ ఇంకొక చేతిలో బాబా ఏం చెప్తున్నాను, నేను అరచేతిలో స్వర్గాన్ని మీకోసం తీసుకొచ్చాను, ఈ స్వర్గాన్ని తీసుకోండి, ఆ పిడికిలు తెరిచి స్వర్గాన్ని తీసుకోండి అంటున్నారు. కానీ ఆ పైసకు విలువ లేనటువంటి దానికోసమే చాలా ప్రాకులాడుతూ ఉంటారు. వాటి వెనక ఎంత హైరాణ పడుతూ ఉంటారు, ఎన్ని రకాలుగా శ్రమ పడుతూ ఉంటారు. మరి కుమారీలు చాలా ఫ్రీగా ఉన్నారు. ఈ చదువులో అయితే పైసలు, డబ్బులతో సంబంధం లేదు. మీరు బాబా సేవ చేయాలి అంటే, కుమారీలు సమర్పితం అవ్వాలి అంటే ధనంతో సంబంధం లేదు. కుమారీలేమి నేను డబ్బు తీసుకెళ్ళాలి కదా, బాబాకి ఇవ్వాలి కదా, ఇస్తేనే నన్ను సమర్పితం చేసుకుంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. అసలు మీరు వాటి గురించి ఆలోచించొద్దు అంటున్నారు. ఈ డబ్బంతా కూడా మట్టిలో కలిసిపోయేది ఉంది. మరి దాన్ని వదిలి ఈ నాలెడ్జ్ని చదువుకుంటూ ఉంటే అప్పుడు మీ యొక్క బుద్ధి వికసిస్తుంది. ఇలా చిన్న చిన్న అమ్మాయిలు కూడా, చిన్న కన్యలు చాలా బాగా ఈ జ్ఞానాన్ని పెద్ద వారికి కూడా తెలియజేస్తే చాలా సేవ జరుగుతుంది.
బాబా వచ్చిందే శివాలయాన్ని స్థాపించటానికి. ఇదైతే మీకు తెలుసు కదా, ఇక్కడే మట్టిలో అన్నీ కలిసిపోయే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ధనము సంపదలు అన్నీ కలిసిపోతాయి. మరి ఈ శనగల వెనకాల ఎందుకు ప్రాకులాడటం? ఈ శనగలు కూడా కొందరి అదృష్టంలో ఉండదు అంటున్నారు. అంటే ఈ కొంత డబ్బు కూడా ఎవరి అదృష్టంలో ఎవరి తోడు వచ్చేది లేదు. కొందరి పిడికిల్లో 5 శనగలు ఉంటే, అంటే 5 లక్షలు ఉంటే, ఆ 5 లక్షలు కూడా సమాప్తం అవుతాయి. అవి కూడా ఏమి తోడుగా రావు. ఇప్పుడైతే సమయం చాలా కొద్దిగానే ఉంది. రోజు రోజుకి పరిస్థితులు ఇంకా విషమిస్తూ ఉంటాయి, ఇంకా చెడిపోతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆపదలు వచ్చి పడతాయి. మృత్యు యొక్క ముఖంలోకి అందరూ వెళ్ళాల్సి వస్తుంది. మరి పిడికెడు శనగల వెనకాల ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవడం? మనుషులైతే కోతిలాగా తయారైపోయారు. కోతిని పట్టుకునేటువంటి వాళ్ళు తెలివిగా ఏం చేస్తారు? ఒక చెంబులో శనగలు వేసి పెడతారంట. ఎక్కడైనా చెంబులో శనగలు వేస్తే కోతి ఏం చేస్తుందంటే అది చేయి పెట్టి పిడికిల్లో నింపుకుంటుంది. శనగలు నింపుకుంటుంది కదా. మరి పిడికిలు బిగించినటువంటి చేతిని ఆ చెంబులో నుండి బయటికి తీయాలంటే రాదు. ఆ చెంబుని ఏం చేస్తారంటే అతుకుపెట్టి గట్టిగా ఎక్కడ వెళ్ళకుండా చేస్తారు, దాన్ని ఎత్తుకుపోకుండా. సో కోతి చెయ్యి దాని నుండి రాదు. పోనీ పిడికిలి వదిలేస్తే, శనగలు వదిలేస్తే ఈజీగా ఫ్రీగా దాని చెయ్యి బయటకు వస్తుంది. కానీ దానికి శనగల మీద ఎంత పిచ్చి ప్రేమ అంటే ఆ లోభము వదలనివ్వదు. ఎంత ప్రయత్నిస్తుంది, అక్కడ చెయ్యికి గాయమవుతూ ఉంటుంది. ఆ పిడికిలి వదిలిపెట్టదు, దాని నుండి చెయ్యి బయటికి రాదు. ఇంతలో వచ్చి దాన్ని పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు. బాబా అన్నారు, మనిషి పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. అస్సలు డబ్బు సంపాదించాలి అని పిడికిలు బిగించి ఎలా ఉన్నారంటే, అందులో ప్రత్యేకంగా కన్యలు కూడా కొందరు ఎంతగా దాని వెంట పడుతున్నారంటే అసలు ఆ భూతం వదలదు, ఆ లోభం వదలదు. అందుకే బాబా ఇలాంటి కోతి సంస్కారం నుండి విడిపించడానికి వచ్చాను అంటున్నారు. కేవలం మ్యూజియం చూసి సంతోషపడిపోవడం కాదు, అద్భుతం చేసి చూపించాలి. మనుషులలో పరివర్తన తీసుకురావాలి. బాబా అయితే పిల్లల్ని విశ్వానికి యజమానిగా చేయడానికి వచ్చారు. ఇక మిగతా శనగలైతే కొందరి అదృష్టంలో ఉండవు అంటున్నారు. అంటే కొందరి అదృష్టంలో డబ్బులే ఉండవు, అన్నీ వినాశనం అవుతాయి. మరి దానికి బదులుగా తండ్రి ఇచ్చేటువంటి విశ్వరాజ్య భాగ్యాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు ఎవరైనా రియలైజ్ అయ్యారనుకోండి, నా అదృష్టంలో డబ్బులు లేవు, ఎంత కష్టపడ్డా నేనేం సంపాదించలేకపోతున్నాను, అప్పుడు ఏం చేయాలి? జన్మలు తోడొచ్చేటువంటి సంపాదన పైన ఎక్కువ ఫోకస్ చేయాలా లేదా? దానికి ఎక్కువ టైం కేటాయించాలి. ఎలాగో దానిలో నేను ఎక్కువగా రాణించలేకపోతున్నాను. దాని వెనకాల నేను సమయాన్ని వృధా చేసుకునే బదులు ఈ సంపాదనను నేను ఎందుకు చేసుకోకూడదు అని ఆలోచించుకోవాలి. ఒక డోర్ క్లోజ్ అవుతే ఇంకొక డోర్ ఓపెన్ అయింది కదా, మరి దాన్ని ఉపయోగించుకోవాలి కదా. కానీ దాన్ని కూడా ఉపయోగించుకోరు, అటు ఆ సంపాదన కూడా జరగదు, ఎటు కాకుండా ఉండిపోతారు. జన్మలు నష్టపోతారు. ఈ జన్మలో ఎలాగో సంపాదన లేదు, కానీ భవిష్యత్తు జన్మల సంపాదన కూడా పోగొట్టుకుంటారు. అందుకే బాబా అన్నారు, ఆలోచించుకోండి. ఇప్పుడు అన్ని వినాశనం అయ్యేవే ఉన్నాయి. మరి తండ్రి చూపిస్తున్నటువంటి దారిలో ఎందుకు నడవకూడదు? ఇందులో ఏమైనా కష్టం ఉందా చెప్పండి? పోనీ కష్టం ఏమీ లేదు కదా. కేవలం తండ్రిని జ్ఞాపకం చేయాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మరి శనగల నుండి మీ పిడికిల్ని విప్పితే, పిడికిల్ని ఖాళీ చేసుకుంటే అప్పుడే కానీ వజ్రవైడూర్యాల పిడికిల్ని మీరు పొందగలుగుతారు. వజ్రవైడూర్యాలు మీ చేతిలోకి వచ్చేస్తాయి నిండుగా. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ శనగలతో మీ పిడికిలిని ఖాళీ చేయండి. దీని వెనక మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎవరైనా వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంతానము, అందరినీ చూసుకోవాలి, సంపాదించాలి, నేను తప్ప ఇంకెవరు లేరు సంపాదించేవారు అంటే ఓకే, మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు అవన్నీ చెయ్యండి. మీరు సంపాదించడానికి సమయం బాగా కేటాయించాల్సి వస్తే చెయ్యండి. కానీ కుమారీలకు ఏం బాధ్యత ఉంది?
కుమారీలకు ఎవరైనా పిల్లలు ఉన్నారా? సంతానం పోషించాలని ఉందా? తల్లి తండ్రికి నేను పెడితేనే తప్ప ఇంకేమీ ఆధారం లేదు అని ఉందా? ఆ తల్లి తండ్రి నా మీదనే ఆధారపడ్డారు అని ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. మరి కుమారీలు ఎందుకు డబ్బుల వెనుక పడిపోవడం? అందుకే బాబా రియలైజ్ అవ్వండి, సమయం అయితే ఎక్కువగా లేదు. బాబా విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరి రాజ్యభాగ్యం అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతూ ఉంది, మిగతావన్నీ వినాశనం అయ్యేవే ఉన్నాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, 63 జన్మలుగా మీరు పాపాలు చేస్తూ వచ్చారు. ఇంకొక పాపం ఏంటి అంటే తండ్రి మరియు దేవతలని నిందించడం. వికారాల్లోకి వెళ్ళడం పాపమే, కానీ తండ్రిని దేవతల్ని నిందించడం కూడా పెద్ద పాపం చేసుకున్నారు. దాంతో కూడా వికారిగా అయ్యారు, తిట్టారు. తండ్రిని ఎంత నిందిస్తూ వచ్చారు. తండ్రి పిల్లలకే స్వయంగా ఈ విషయాలని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు సమయాన్ని వృధా చెయ్యకండి. నేను బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాను అని అలా అనకండి అంటున్నారు. ఏమనాలి? బాబా, నేను స్వయాన్ని ఆత్మగా భావించి జ్ఞాపకం చేయలేకపోతున్నాను అనండి. స్వయాన్ని కూడా మర్చిపోతున్నారు కదా. దేహ అభిమానంలోకి వస్తున్నారు అంటే స్వయాన్ని మర్చిపోవడమే, తండ్రిని మర్చిపోవడమే అని అనకండి. బాబా మిమ్మల్ని జ్ఞాపకం చేయలేకపోతున్నాను అని అలా అనకండి. ఏమనాలి? బాబా, నేను స్వయాన్ని ఆత్మగా భావించడం మర్చిపోతున్నాను అనాలి. ఎందుకంటే ఆత్మగా భావిస్తేనే పరమాత్మ తండ్రి గుర్తొస్తారు. మరి స్వయాన్ని ఆత్మగానే భావించట్లేదు కాబట్టి ఇంకా తండ్రిని ఏం జ్ఞాపకం చేస్తారు? చాలా పెద్ద గమ్యం ఇది. ఇది చాలా సహజం కూడా. కాకపోతే మాయ యొక్క వ్యతిరేకత బాగా ఉంది. మనుషులు గీత మొదలైనవి చదువుతూ ఉంటారు, కానీ అర్థమేమీ తెలుసుకోరు. భారతదేశంలో ముఖ్యమైన ధర్మశాస్త్రమే భగవద్గీత. ప్రతి ఒక్క ధర్మానికి వేరువేరుగా శాస్త్రం ఉంది కదా. ధర్మస్థాపన చేసేటువంటి వారిని సద్గురువు అని అన్నారు. ధర్మస్థాపన చేసిన వారు క్రైస్ట్ కావచ్చు, గురునానక్ కావచ్చు, ఇబ్రాహీం కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వాళ్ళెవరూ సద్గురువులు కాదు. ఇది చాలా పెద్ద పొరపాటు. సద్గురువు ఒక్కరే ఉంటారు. మిగతా అందరూ గురువులుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కార్పెంటరీ పని చేస్తున్నారనుకోండి, అది ఎవరికైనా నేర్పిస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారనుకోండి, ఆ శిక్షణ తీసుకునే వాళ్ళు ఏమంటారు? ఆయన్ని మా గురువుగారు అంటారు. అలా గురువుగారుగా పిలువబడేవారు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇంజనీర్ పని తెలిసిన వారు ఎవరికైనా శిక్షణ ఇస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఫలానా వారు మా గురువు గారండి అని అంటారు. అలా గురువులుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదైనా ఇతరులకి నేర్పిస్తున్నారంటే వాళ్లకు ఆ విషయంలో గురువుగా ఉన్నట్లు. కానీ సద్గురువు ఒక్క శివబాబాయే. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. అందుకే పిల్లలని పదే పదే మీరు తప్పులు చేయకూడదు అని చెప్తున్నారు. టీచర్ కాబట్టి శిక్షణ ఇవ్వాలి కదా, అందుకే చెప్తున్నారు బాబా. ఇక్కడ నుండి పిల్లలు మంచిగా రిఫ్రెష్ అయి వెళ్తారు. ఇంటికి వెళ్ళడంతోనే అన్ని విషయాలు మర్చిపోతారు. మురళీలో బాబా ఏం చెప్పాడనేది ఒక్కటి కూడా గుర్తే రాదు. గర్భజైల్లో చాలా శిక్షలు లభిస్తాయి. అక్కడ సత్యుగంలో అయితే గర్భ మెహల్ ఉంటుంది. వికర్మలేవి మనం చేయకూడదు. ఒకవేళ చేస్తే శిక్షలు పొందాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, మేము తండ్రి ద్వారా సన్ముఖంగా చదువుకుంటున్నాము అని. బయటికి వెళ్ళడంతో బాహర్ అప్నే ఘర్ మే తో ఐసే నహీ కహేంగే. మీరు ఇంట్లో కూర్చొని మురళి వింటూ ఉంటే అలా అనుకుంటారా, నేను శివబాబా సన్ముఖంగా కూర్చొని మురళి వింటున్నాను అని? శివబాబా సన్ముఖంగా కూర్చొని మురళి వినేది ఎప్పుడు? మధుబన్లో కానీ సెంటర్లో కానీ బాబా ముందు కూర్చొని వింటున్నప్పుడు తప్ప మీరు ఎక్కడైనా కూర్చొని ఏ ప్లేస్లో అయినా కూర్చొని మనసులో ఆ ఆలోచన కూడా ముందు రాదు. మురళి వింటున్నాను అనుకుంటారు,
కానీ శివబాబా సన్ముఖంగా కూర్చొని మురళి వినడంలో ఆ ఆనందమే వేరు. ఇక్కడ మీరు డైరెక్ట్ తండ్రి వద్దకు వస్తారు. తండ్రి పిల్లలకి మంచి రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి యొక్క మరియు పిల్లల యొక్క ఎక్స్ప్లెనేషన్లో చాలా తేడా ఉంటుంది. బాబా అర్థం చేయించే విధానానికి, పిల్లలు అర్థం చేయించే విధానానికి తేడా అయితే ఉంది కదా. తండ్రి పిల్లలని సావధానపరుస్తూ ఉన్నారు. పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు. కానీ పిల్లలు ఇతరులకి చెప్పినప్పుడు పిల్లలు పిల్లలు అని అనలేరు కదా ఎవరిని. పిల్లలు ఏం చెప్తారంటే బాబా ఇలా చెప్తున్నారు అని చెప్తారు. సెకండ్ పర్సన్గా అయి చెప్పాల్సి వస్తుంది, కానీ డైరెక్ట్ స్పీచ్ ఉండదు కదా. మరి శివ్ బాబా నుండి డైరెక్ట్గా వింటే అది హార్ట్కి టచ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం శివాలయం, వైశ్యాలయం రెండిటి గురించి అర్థం చేసుకున్నాం. ఇవి అనంతమైన విషయాలు. ఇవి క్లియర్గా చూపించండి, మ్యూజియంలో క్లియర్గా చూపించండి అంటున్నారు. మనుషులకు కొంచెం మజా రావాలి కదా. కలియుగం ఎలా ఉంది, స్వర్గం ఎలా ఉంది, సంగం యుగం ఎలా ఉంది చూపించాలి. वहाँ तो ऐसे ही हंसी कुड़ी में समझाते हो, सीरियस हो समझाओ तो अच्छी रीति समझे. పిల్లలు ఏం చేస్తున్నారంటే మ్యూజియంలో ఏదో సరదాగా నవ్వుతూ జోకులు వేస్తూ చెప్తున్నారంట. అలా జోక్స్ వేస్తూ చెప్తూ ఉంటే పిల్లలు విన్నటువంటి వాళ్ళు కూడా కొత్త వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ వెళ్ళిపోతారు. కొంచెం సీరియస్గా చెప్పండి అంటున్నారు. అంటే దీని ఇంపార్టెన్స్ని చెప్పే సమయంలో కొంచెం సీరియస్నెస్ రావాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు అని ఈ సమయం ఎలాంటిది అనేది అర్థం చేయించాలి కదా. కానీ ఊరికే మనిషి ఇలా చేస్తున్నాడు అసలు ఇలా అని ఊరికే నవ్వుతూ నవ్విస్తూ చెప్పేశారనుకోండి, వాళ్ళు కూడా నవ్వుకొని బాగుంది, జోక్గా బాగుంది అని వెళ్ళిపోతారు అంతే. బాబా అన్నారు కొంచెమైనా వారి బుద్ధిలో టచ్ అయ్యేలాగా చెప్పండి అంటున్నారు. దయ చూపించండి. ఎవరిపైన దయ? స్వయం పైన. ఎందుకంటే ఈ శివాలయంలో रहम करो अपने पर, क्या इस वेश्यालय में ही रहना है? కన్యలను ఉద్దేశించి బాబా చెప్తున్నారు, దయ చూపించుకోండి మీ పైన మీరు. ఈ వేశ్యాలయంలోనే ఉండిపోవాలని ఉందా? బాబాకైతే ఆలోచనలు బాగా నడుస్తూ ఉన్నాయి, ఎలా ఎలా అర్థం చేయించాలి అని. పిల్లలు ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు. ఫిర్ భీ జైసే డిబ్బీ మే టిక్రీ హాహా కర్తే జాతే बहुत अच्छा है, गांव में समझाना चाहिए, खुद नहीं समझते. शाहूकार पैसे वाले लोग तो समझेंगे भी नहीं, बिल्कुल अटेंशन ही नहीं देंगे. బాబా అంటున్నారు పిల్లలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేయడంలో, కానీ వినేవాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు అంటే మళ్ళీ ఒక డబ్బాలో ఉన్న కాయిన్ లాగా, అది కొంచెం శబ్దం చేస్తుంది అనుకుంటారు మనసులో. వెళ్ళాలి, వెళ్ళాక నేను చెప్పాలి, ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మా గ్రామంలో చెప్పాలి, అందరికీ అర్థం చేయిస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళకే అర్థం కాలేదు అంటున్నారు బాబా. స్వయమే అర్థం చేసుకోలేదు. షావుకారులు అయితే అసలు అర్థం చేసుకోవాలి అని అనుకోరు, అసలు అటెన్షనే ఇవ్వరు. వాళ్ళందరూ చివర్లో వస్తారు. అప్పటికైతే ఇంకా టూ లేట్ అయిపోతుంది. వాళ్ళ ధనం కూడా ఉపయోగపడదు, వాళ్ళకి యోగం కూడా ఉండదు. కొంత విన్నారు కాబట్టి చివరికి ప్రజల్లో అయితే వచ్చేస్తారు. పేదవారు అంతకన్నా ఎక్కువగా ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేస్తారు. మరి కన్యలైన మీ వద్ద ఏముంది? కన్యలు కూడా పేదవారే కదా. ఎందుకంటే తండ్రి వారసత్వమే కన్యకు లభిస్తుంది, తండ్రి వారసత్వమే పిల్లలకి లభిస్తుంది. ప్రత్యేకంగా కన్యాదానం చేస్తూ ఉంటారు. కన్యాదానం చేయడంతో కన్య వికారిగా అవుతుంది. మరి వివాహం చేసుకో, అప్పుడే నేను నీకు డబ్బులు ఇస్తానని అంటారు. తండ్రి బెదిరిస్తాడు, పవిత్రంగా ఉంటే నేను ఒక పైసా కూడా ఇవ్వను అని అంటారు. మనోవృత్తి చూడండి ఎలా ఉందో. తండ్రి కన్యకి వివాహం చేసుకుంటే నేను నీ కోసం డబ్బు ఖర్చు పెడతాను, నువ్వు వివాహం చేసుకొని అంటే నేను నీకు ఒక పైసా ఇవ్వను అంటారు. బాబా అన్నారు మీరు ఎవరితో భయపడకండి, అసలు ఇక్కడ డబ్బు అవసరమే లేదు. ఖులీ రీతి సమझाना चाहिए.
మీరు చాలా ఓపెన్గా అర్థం చేయించాలి, చాలా చుస్తుగా ఉండాలి, చాలా చురుకుగా ఉండాలి, ఉత్సాహం ఉండాలి. మీరు సత్యమే చెప్తున్నారు కదా, ఇది సంగమ యుగం. ఒకవైపేమో పిడికెడు శనగలు, మరొక వైపేమో పిడికెడు వజ్రాలు. ఇప్పుడు మీరు కోతి నుండి అంటే వానరుల నుండి మందిర యోగ్యంగా తయారవుతున్నారు. పురుషార్థం చేసి వజ్రతుల్యమైన జన్మను తీసుకోవాలి. రూపం చూస్తే ఎలా కనిపించాలి? కన్యలది ప్రత్యేకంగా ఎవరైనా ముఖం చూస్తే ఎలా కనిపించాలి అంటే చాలా సాహసవంతమైన షేర్నీగా కనిపించాలి. మమ్మల్ని ఎవరు చూసినా కూడా షేర్నీ శక్తిగా కనిపించేవారు. అలా బాబా అంటారు, సింహ గర్జన చేసేటువంటి దుర్గా మాతలాగా కనిపించాలి. చాలా ధైర్యం ఉండాలి. కొందరు ముఖం చూస్తే ఎలా ఉన్నాయంటే గొర్రెలాగా. గొర్రెలు మేకలు ఎప్పుడు తల క్రిందికే వేసుకొని ఉంటాయి, అసలు ధైర్యం ఉండవు వాటికి. గుంపు ఎటు వెళ్తే అటువైపే వెళ్తూ ఉంటాయి, ఏం ఆలోచించకుండా. ఒక మేక లోయలో పడ్డదంటే మిగతాయి కూడా అన్నీ పడుతూ ఉంటాయి తప్ప అసలు అక్కడ ఒక అపాయం ఉంది, పడకూడదు. అది వాళ్ళే పడి పాపం అరుస్తున్నారు, పిలుస్తున్నారు, నేనెందుకు అందులో పడటం, నేను వాళ్ళని పైకి తీస్తానని అనుకో. మేకలు గొర్రెలు అలా ఉంటాయి. మరి వికారాల ఊబిలో ఆల్రెడీ పడిపోయినటువంటి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఎంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కళ్ళ ముందు చూస్తూనే మళ్ళీ కన్యలు గొర్రెల మేకల్లాగా ఉంటే అదే పని చేస్తారు. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు మీరు దానిలో చిక్కుకోకూడదు. కొంచెం శబ్దం విన్నా కూడా ఆ గొర్రెల మేకలు భయపడిపోతాయి. బాబా అయితే పిల్లల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు, మీరు దేనిలో చిక్కుకోకూడదు. ఇంకా బంధనంలో చిక్కుకున్నారంటే వికారాల యొక్క శిక్షలు పడతాయి. జ్ఞానం మంచి రీతిగా ధారణ చేస్తే విశ్వ మహారాణిగా అవుతారు. బాబా ఏం చెప్తారంటే, మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు కదా, కానీ కొందరి అదృష్టంలో లేనే లేదు. బాబా అయితే పేదల పాలిట పెన్నిది, కన్యలు పేదవారు. తల్లి తండ్రి వివాహం చేయలేకపోతే కొందరు ఇచ్చేస్తారు, వారికి చాలా నశ ఉంటుంది. మేము మంచి రీతిగా చదువుకొని పదవిని మంచిగా పొందాలి అనుకుంటారు. ఇంకా వారి కన్యలని విశ్వసేవలో పెడతారు. మంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు చదువు పైన శ్రద్ధ వహిస్తారు. మేము పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అనుకుంటారు. అలాంటి వారికి స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఆ ఉన్నత పదవి కూడా బాబా అన్నారు 21 జన్మల కోసం. ఇక్కడైతే అల్పకాలికమైన సుఖం ఉంది. ఈరోజు ఒక హోదాలో ఉంటారు, రేపు మృత్యు వచ్చేస్తుంది, మృత్యు ముఖాన పడిపోతారు, అంతమైపోతారు. యోగికి భోగికి తేడా ఉంది కదా. మరి బాబా ఏం చెప్తారు, పేదల పైన ఎక్కువగా అటెన్షన్ ఇవ్వండి. షావుకారులు అయితే అతి కష్టంగా జ్ఞానాన్ని తీసుకుంటారు, మీరు పేదవారికి ఎక్కువగా వినిపించండి అంటున్నారు. షావుకారులు మహా అయితే చాలా బాగుందండి, మంచి జ్ఞానం అని అంటారు, ఇది ఒక మంచి సంస్థ అని చెప్తారు, అనేకుల కళ్యాణం చేస్తున్నారు అని మహిమ చేస్తారు. కానీ తన కళ్యాణం చేసుకోవాలి, నేను రోజు వినాలి అనేది మాత్రం రియలైజ్ అవ్వరు. చాలా మంచిది అని అంటారు, బయటికి వెళ్తారు, మొత్తం ఫినిష్, అంత సమాప్తం. మాయ దెబ్బలు అలా పడుతూ ఉంటాయి. మాయ బెత్తం పట్టుకొని కూర్చుంది అంటున్నారు. హోప్స్ అన్నీ కూడా మాయం చేస్తుంది. అంటే పిల్లలు చెప్పేవాళ్ళు చాలా హోప్తో చెప్తారు, వీళ్ళకి బాగా జ్ఞానం అర్థమై మంచిగా బాబా సేవలో చాలా సహకరిస్తూ ముందుకెళ్తారు, వీళ్ళు జ్ఞానంలో వస్తే చాలా సేవ జరుగుతుంది అని పిల్లలు హోప్ పెట్టుకుంటారు. కానీ మాయనేమో అక్కడ మీరు జ్ఞానం చెప్తూ ఉంటే మాయ బెత్తం పట్టుకొని కూర్చుంది. మీరు చెప్తూ ఉంటే వాళ్ళ పైన దెబ్బలు వేస్తూ ఉంది. ఇంకా అలా దెబ్బలు పడుతూ ఉన్న వాళ్ళు రాగలుగుతారా? రాలేరు. హోప్స్ అన్నీ ఎగరగొడుతుంది. ఒకటే దెబ్బతో పూర్తిగా మతి భ్రమించేలాగా చేస్తుంది, బుద్ధిని అంతా కూడా సమాప్తం చేస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, భారతదేశం పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. పిల్లలైతే డ్రామా విషయంను మంచి రీతిగా అర్థం చేయించాలి, ఎందుకంటే మీకు అర్థమైంది కదా డ్రామా గురించి, కాబట్టి మీరు ఇతరులకు కూడా మంచిగా చెప్పాలి. అచ్చా,
मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारणा కోసం ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, పిడికెడు శనగలని వదిలి తండ్రి నుండి విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకునే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు. నిర్భయులుగా అయి బంధనాల నుండి ముక్తులవ్వాలి. తన సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, इस दुखधाम को भूल शिवालय अर्थात शांतिधाम सुखधाम को याद करना है. ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయం అనగా శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి. మాయా విఘ్నాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి, సావధానంగా ఉండాలి. మాయా విఘ్నాలు ఏంటి అనేవి గుర్తించి సావధానంగా ఉండాలి. బాబా ఫస్ట్ పాయింట్లో కన్యలని అలర్ట్ చేస్తున్నారు. కన్యలు మీరు దేంట్లో సమయాన్ని పెట్టాలి, మీ దృష్టి ఎటువైపు ఉండాలి అంటూ సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోండి మీ సమయాన్ని అని చెప్తున్నారు. కన్యలని అలర్ట్ చేస్తున్నారు బాబా. సెకండ్ పాయింట్లో శివాలయం అంటే శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి. అప్పుడు మాయా విఘ్నాలన్నింటినీ మీరు దాటగలుగుతారు. అంటే సావధానంగా ఉండండి అంటున్నారు. మాయా విఘ్నాలలో కూడా జాగ్రత్త పడండి. वरदान, गीता का पाठ पढ़ने और पढ़ाने वाले नष्टो मोह स्मृति स्वरूप भव. గీతా పాఠమును చదువుకుంటూ చదివించేటువంటి నష్టోమోహ స్మృతి స్వరూప భవ. గీతా జ్ఞానం యొక్క మొదటి పాఠము అశరీరి ఆత్మగా కండి మరియు అంతిమ పాఠం నష్టోమోహ స్మృతి స్వరూపంగా కండి. మొదటి పాఠమేమో విధి, అంతిమ పాఠమేమో విధితో సిద్ధి. ప్రతి సమయం ముందుగా స్వయానికి పాఠం చదివించుకోండి, ఆ తర్వాత ఇతరులకి చదివించండి. ఇలాంటి శ్రేష్ట కర్మలను చేసి చూపించండి. మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ట కర్మలు చేసి తమ భాగ్యమును భాగ్యరేఖను శ్రేష్టంగా చేసుకోగలగాలి. బాబా వివరణలో ఎంత మంచిగా చెప్తున్నారు. గీతలోని మొదటి అధ్యాయం విధి, మొదటి పాఠమేమో విధి. మొదటి పాఠం ఏంటి? అశరీరిగా కండి. గీతలోని అంతిమ పాఠమేమో నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఇది సిద్ధి, విధితో సిద్ధి. స్లోగన్, परमात्मा स्नेह में समाये रहो तो मेहनत से मुक्त हो जाएंगे. పరమాత్మ స్నేహంలో ఇమిడి ఉండండి, అప్పుడు శ్రమ నుండి ముక్తులవుతారు. పరమాత్మ స్నేహంలో ఇమిడి ఉండండి, అప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అవుతారు. ఈరోజు స్వమానము, నేనాత్మను నష్టో మోహ స్మృతి స్వరూపాన్ని. నేనాత్మను నష్టో మోహ స్మృతి స్వరూపాన్ని. ఓం శాంతి.